విశాఖపట్నంలోని బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కందుల నాగరాజును భక్తులు ప్రశంసించారు. తక్కువ సమయంలోనే ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రసాదాల పంపిణీ, దర్శన ఏర్పాట్లో పలు మార్పులు చేపట్టి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఆలయ ఈవోతో కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈవోతో విభేదాలపై వస్తున్న వార్తలపై ఆలయ చైర్మన్ కందుల నాగరాజుతో మా విశాఖ ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ట్రస్ట్ బోర్డు మెంబర్ చైర్మన్గా పనిచేస్తున్న కందుల నాగరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఆలయంలోని మంచి మంచి మార్పులు తీసుకొచ్చారు, పరిపాలన అయితే బాగుంది, దాని గురించి భక్తులు కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు, దాని గురించి మీరేమంటారు? ఇది నేను ఒక బాధ్యతగా కాకుండా అమ్మవారి సేవకుడిగా మాట్లాడుతున్నాను. మరి శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం చైర్మన్గా నన్ను నియమించినటువంటి మా అందరి ఆరాధ్య దైవం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు స్వయంగా చెప్పి నాకేమో అవకాశం కల్పించారు. అది నిజంగా నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ గారు కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఇవాళ ఆలయ అభివృద్ధిలో ఆయన కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. మరి ఆలయంలో గతం కంటే భిన్నంగా మేము ఇప్పుడు వచ్చి నెల 20 రోజులైన సుమారుగాను వచ్చిన వెంటనే ఆలయం తాలూకా మార్పులు చేసుకొచ్చి కొన్ని సమస్యల పట్ల ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ముందుగా అన్నదాన సత్రంలోని మరి భక్తులు పడుతున్న బాధలు చూసాము. వారు చెమటలు ఎక్కుని భోజనాలు చేస్తున్నారు. చూసి నాకు చాలా మనసు చెలించిపోయి వెంటనే మరి కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా మరి నేనేమో మరి సేకరించి వెంటనే దాన్నేమో ఏసీ హాల్ కింద, డైనింగ్ హాల్ కింద మార్చి సీలింగ్లు చేయించి ఏసీలు పెట్టించి మంచి లైటింగ్ పెట్టించి అమ్మవారు ఫోటో పెట్టి అలాగే నిరంతరం కూడా అమ్మవారి తాలూకా నామస్మరణ వస్తుండగా స్పీకర్లో అవన్నీ కూడా పెట్టించి అలాగనే మరి వచ్చిన ప్రతి భక్తులు కూడా చల్లటి వాతావరణంలో చల్లగా మంచినీళ్ళు కూడా తాగి భోజనం చేసే విధంగా భోజనాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు ఏంటంటే పులిహార కానీ తర్వాత స్వీట్ కానీ అలాగనే నెయ్యి కానీ పెరుగు కానీ పప్పు కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా వడ్డిప్పిస్తూ చక్కగా వచ్చిన భక్తులందరినీ కూడాను గౌరవంగా రిసీవ్ చేసుకొని వాళ్ళ తాలూకా మన కుటుంబ సభ్యులు ఎవరైతే మన ఇంటికి వచ్చి చుట్టాలు బంధువులు వస్తే ఏ విధంగా అయితే మనం ఆప్యాయత అభిమానంగా వడ్డిస్తాం ఆ విధంగా వడ్డించే విధంగా అందరినీ కూడా మోటివేట్ చేసి అలాగనే క్వాలిటీ ఫుడ్డు సేమ్ టైము హైజీనిక్గాను ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వడ్డించాలన్న సిస్టమేటిక్ పెట్టాం. చాలా బాగా జరుగుతుంది, ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. అలాగనే మరి పక్కన ఇంకొక హాల్ కూడా ఉంది. మరి అతి త్వరలో దాన్ని కూడా మరి ఏసీ హాల్ చేసి మరి భక్తులకు అందుబాటులో తేవాలన్న ఒక ఆలోచన ఉంది. కాకపోతే కొంచెం ఏటవుతుందంటే మాకు ఈ స్టాఫ్తో కానీ కొంతమంది ఈవో గారితో కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అది కూడా అధిగమించి మా ఎమ్మెల్యే గారితో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీన్ని మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దాని మీద మనకి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా చక్కగా అది కూడా చేసుకుంటే భక్తులందరూ కూడా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని మరి చక్కగా ఏసీ హాల్లో కూర్చొని భోజనం చేసుకొని మరి వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తే మా కడుపు నిండిపోతుంది, అంత ఆనందంగా ఉంది. ఇవాళ అదే కాకుండా రేపు రానున్న రోజుల్లో శ్రావణ మార్గశిర మాసాల్లో కూడాను మరి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వాళ్ళకు కూడా క్యూ లైన్లో తోసుకోకుండా మరి పద్ధతికి వెళ్ళేదానికి కూడా ప్లాన్ చేస్తాం. పోలీస్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా తీసుకొచ్చి ఆయనకు కూడా అక్కడ చూపించి ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నాం. పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఈసారి మరి మాకున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి నేను కూడా చేయగలుగుతున్నాను. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఏది చేసినా సరే నీ ఇష్టం, నువ్వు బాగుందంటే చేయి నాగరాజు అని చెప్తున్నారు కాబట్టి మేము కూడా ముందుకెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా మరి భక్తులందరూ కూడాను ఇప్పుడు రోడ్ల మీద నిలబెట్టేటప్పుడు ఎండలకైతే కాలుపోతున్నాయి, షెడ్లు వేయాలని ఒక ఆలోచన ఉంది. అలాగనే మరి పవర్ బిల్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది, దానికి కూడా మనం సోలార్ పెట్టించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇంకా మరి క్యూ లైన్లు మార్చాలని ఒక ఆలోచన చేస్తున్నాం. వచ్చిన భక్తులు స్వయంగా, ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా లేని విధంగా అమ్మవారిని మన స్పర్శ దర్శనం చేసుకొని వెళ్ళడం భక్తులకు మొదటి నుండి ఆనవాయితీ. మరి అటువంటి ఆ భాగ్యాన్ని మనం తప్పనిసరి కల్పించాలి. ఏదో దూరం నుండి చూసి వెళ్ళిపోతున్నట్టు కాకుండా అమ్మవారిని ముట్టుకొని అమ్మవారి స్పర్శ తీసుకొని అమ్మవారి తలకు ఆశీస్సులతో వెళ్ళడం కోసం ఏర్పాటు చేసాం. అదేవిధంగా మరి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అన్నదాన సత్రాలు ఎక్కడా కూడా మరి ఎక్కడ ఏసీ హాల్ లేవు. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. విశాఖపట్నంలో మరి దక్షిణ నియోజకవర్గంలో మరి మన సౌత్లోని
అన్నదాన సత్రాన్ని ఏసీ హాల్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతంగా భోజనాలు పెడుతున్నారు. వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు. ఆ సంతోషం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, గతంలోని లేని విధంగా కూడా మీరు ప్రసాదం విషయంలో కావచ్చు, ఇతరత్ర మౌలిక వస్తువులోని సదుపాయాలు కూడా కల్పించు భక్తులకు మంచి హర్షం వ్యక్తం చేసే విధంగా మార్పులు చేకూర్చారు. అయితే ఈ మధ్య ఇటీవల కాలంలోని ఈవో గారికి మీకు కూడా కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పేసి అని కొన్ని విభిన్న వార్తలు వస్తున్నాయి. దానిపై ఇప్పుడు ఈవో గారు అనేసరికి వాళ్ళ అధికారులు, మనం ప్రజాప్రతినిధులు. నేను చెప్పాను కదా మొట్టమొదటే, ఇది చైర్మన్ అంటే నాకు అది పదవి కాదు, అది అమ్మవారు సేవ చేసుకునే భాగ్యం. మరి వాళ్ళకి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ మీద పేపర్ మీద రాసి ఇవ్వాలి, మేము కమిషనర్కి పంపించాలి, మాకు అక్కడే అప్రూవల్ రావాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మనకు ఫాస్ట్గా జరగాలనుకుంటాం, వాళ్ళు ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం జరగాలనుకుంటాం. దాని మీద చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మరి ఆవిడ కూడా మాతో కలిసి వస్తే ఏది చేసినప్పుడు కూడా ఇవాళ ఏంటంటే దేవాలయం అభివృద్ధి జరిగిందంటే ఆవిడకే పెద్ద పేరు వస్తుంది, ఆవిడకే పెద్ద పేట వేస్తారు. ఎందుకంటే విశాఖపట్నంలో బురుజుపేటలో అమ్మవారు స్వయంభూ అమ్మవారు. అక్కడ ఏంటంటే ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి విదేశాల నుండి కూడా వస్తున్నారు. మేము ప్రతిరోజు భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు ఏ రాష్ట్రం నుండి వచ్చారమ్మా అంటే మహారాష్ట్ర అంటారు, తమిళనాడు అంటారు, లేదంటే ఒరిస్సా అంటారు. ఇలాగా అనేక పక్క రాష్ట్రాల నుండి వచ్చి విదేశాల నుండి వచ్చి భోజనాలు చేస్తున్నారంటే అమ్మవారి తాలూకు ప్రఖ్యాతి మరి ప్రసిద్ధి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. మరి అమ్మవారు మొన్న అయితే మీకు అందరికీ కూడా చెప్తేనే ఒళ్ళు జల్లుమంటుంది. మొన్న ఒక అమ్మవారు మీ అందరూ కూడా జనాలు ఫుల్గా ఉండేటప్పుడు సాక్షాత్ కనకమహాలక్ష్మి అమ్మవారు భోజనానికి వచ్చారంటే మీరు అందరూ నమ్మాలి. ఎందుకంటే మేమందరం జనాలతో నిండిపోయి ఉంటే అమ్మవారు ఒక వృద్ధ మహిళలాగా వచ్చి, బాబు నాకు ఆకలేస్తుంది బాబు భోజనం పెట్టు అన్నది. అమ్మ కూర్చోమ్మ, రష్గా ఉంది కదా కూర్చో పెడతా అన్నాను. మళ్ళీ ఆమె అలా చుట్టూ 4 చోట్లు తిరిగి మళ్ళీ వచ్చేసి బాబు నాకు ఆకలేస్తుంది తొందరగా భోజనం పెట్టంటే వెంటనే నేనేమో ప్లేట్లో భోజనం చెప్తుంటే ఒళ్ళు నాకు వెంట్రుకలు లీచిపోతున్నాయి. ఆ ప్లేట్లో భోజనం పెట్టిస్తే 2 ముద్దలు తిన్నారు ఆవిడ. చుట్టూ చూసేసరికి మనిషి కనబడలేదు, ఆ ప్లేట్ కనబడలేదు, ఆవిడ కనబడలేదు. అంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చి అంటే అక్కడ అమ్మవారు కొలువే ఉన్నారని చెప్పడం కోసం నిదర్శనంగా నేను చెప్తున్నాను. ఎంతోమందికి ఇటువంటి నిదర్శనాలు జరిగాయి. కాబట్టి అమ్మవారు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించదు. తర్వాత ఏంటంటే మేమైతే తప్పు చేయము. ఎందుకంటే మాకు కావాల్సింది అమ్మవారి తాలూకా ఆలయ అభివృద్ధి, భక్తుల శ్రేయస్సు, భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, శుభ్రంగా ప్రసాదాలు తీసుకోవాలి. ప్రసాదాల్లో కూడా చాలా మార్పులు చేసాము, చాలా క్వాలిటీ పెంచాము, ఇంకా పెంచాలని నా కోరిక అని చెప్తున్నాను. సరే, ఏ ఆలయంలోని లేని విధంగా మీరు అంటే భక్తులకు స్వయంగా తన వారి చేతులతోనే అమ్మవారిని భక్తులు చేసుకునే విధంగా మీరు మార్పుని తీసుకొచ్చారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఆ విషయం గురించి మీరు ఇది ఇప్పుడు కాదు, మేము చిన్నప్పటి నుండి కూడా అక్కడ ఆడుకొని పెరిగినటువంటి పిల్లలు మేము అందరం కూడా అమ్మవారి సన్నిధిలో మరి అమ్మవారిని ఎప్పుడు కూడాను భక్తులు స్వయంగా వచ్చి అభిషేకం చేసుకొని అమ్మవారి దగ్గర ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళేవారు. అలాగనే మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని గోస్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయిన తర్వాత అమ్మవారికి ఏమో ఆ బిడ్డను చూపించి ఇంటికి తీసుకెళ్తారు. అలాగనే మరి అక్కడ 100 కొలది బంగారం కోట్లు ఉన్నాయి. బంగారం షాపుల్లో ప్రతి ఒక్కరు ఏ బంగారం కొనుక్కున్నా సరే అమ్మవారికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి పట్టుకెళ్తే అది 10 ఇంతలు వద్దని నమ్మకం. అలాగనే కొత్త బట్టలు కొనుక్కున్న, కొత్త వస్తువు కొనుక్కున్న అమ్మవారి దగ్గర తీసుకెళ్తారు. అది ఒక సెంటిమెంట్గా ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మరి అమ్మవారి తాలూకా భక్తిని మెచ్చుకోవాల్సిన విషయం. అమ్మవారు ఏంటంటే స్వయంభూగా వెలిశారు కాబట్టి అమ్మవారిని స్పర్శ దర్శనం చేసుకుని వెళ్ళడమే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి గతంలో ఏంటంటే ఈ అభిషేకాలు చేసేటప్పుడు ఎడం చేత పాలు వేశారు, అది ఇదండ అన్నీ కట్ చేశాను. అలాగే పాలు కూడా దూరం విసిరేయడం, కుంకాలు విసిరేయడం, ఎందుకంటే దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా అవన్నీ గట్టిగా ఆర్డర్ ఇచ్చి నేనేమో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ముట్టుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాను. సరే, ఆలయ ఇతర అధికారులతో కలిపి మీరు సమన్వయం చేసుకుంటూ ఈవో గారితో మాట్లాడి పరస్పరం ఇద్దరు కూర్చొని మాట్లాడి ఈ కార్యక్రమం గురించి కానీ ఏదైనా ఇతరత్ర పూజా కార్యక్రమాల గురించి మాట్లాడి ఈ విభేదాలని మీరు రెడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే మీ ఏకాభిప్రాయం తీసుకొని మీ కార్యక్రమాలు మీరు చేద్దామనుకుంటున్నారా? మాకు అమ్మవారే ముఖ్యం, భక్తులే ముఖ్యం. మాకు విరోధాలు అక్కర్లేదు. ఆమెకి మాకు వ్యక్తిగత విరోధాలు ఏం లేవు, ఆస్తిగతలు ఏం లేవు, బంధుత్వం ఏం లేదు. మాకు కావాల్సిన కూడా అభివృద్ధి. ఆవిడ కలిసి వస్తే తప్పకుండా ఆవిడతో కలిసే పని చేస్తాం. కలిసి రాకపోతే మా పని మేము చేసుకుంటాం. తప్పనిసరిగా ఆమెతో కలిసి పని చేయాలనే మా కోరిక కూడా. ఎందుకంటే ఈవో కానీ అయితే మాకున్న ఇబ్బందులు ఏంటంటే
కొన్ని సందర్భాల్లో మాకు ట్రస్ట్ బోర్డు రాకముందు ఏం జరిగిందో మాకు అనవసరం, వచ్చిన తర్వాత చైర్మన్కి కానీ ట్రస్ట్ బోర్డుకి కానీ తెలియకుండా ఏది చేయకూడదు. అలాంటిది మరి మొన్న నేను ఈనాడు పేపర్లో చూసి అవాక్ అయిపోయాను. ఏంటంటే 3 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పరుస్తున్నాం అనేసి పేపర్లో ఆవిడ ఇప్పించాను. అది చూశాను. ఈ రోజు కూడా నాకు ఈవో గారు వచ్చి ఏమండి ఇలా చేస్తున్నాం అని ఇంతవరకు మాకు తెలియజేయలేదు. మరి అంటే మరి రేపు రానున్న రోజుల్లో మరి మాకు ఇబ్బంది కలుగుతుంది కదా, మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన మా బాధ్యత మా మీద ఉంది కదా, మరి మాకు కూడా బాధ్యత ఉండబట్టే కదా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో కూర్చోబెట్టరు. కాబట్టి తప్పనిసరిగా ఈవో గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పనిసరిగా మాతో కలిసి పనిచేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మాకు మంచి పేరు వస్తుంది. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయన ఒక అధికారం అనేది ఆభరణం కాదు, నేను ఒక బాధ్యతగా తీసుకొని భక్తులకు చిరస్మరణీయంగా సేవలు అందించడమే నా ఏకాభిప్రాయం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా ప్రైమ్ 9 న్యూస్ వైజాగ్.